వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. పుష్య మాసంలో వచ్చే అమావాస్యని చొల్లంగి అమావాస్య అని అంటారు. ఈ నెల జనవరి 29వ తేదీన చొల్లంగి అమావాస్య ఏర్పడింది. అన్ని అమావాస్యల కంటే చొల్లంగి అమావాస్య చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య రోజున ఎలాంటి విధివిధానాలను పాటిస్తే అద్భుతమైన శుభఫలితాలను పొందవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. జనవరి 29 చొల్లంగి అమావాస్య రోజున కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను పాటిస్తే మీ జీవితంలో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఈ చొల్లంగి అమావాస్య రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు 2 తమలపాకులను పెట్టి దానిపైన ఒక ప్రమిదను పెట్టి 5 ఒత్తులతో నెయ్యి దీపం వెలిగించండి. శక్తివంతమైన ఈ చొల్లంగి అమావాస్య రోజున ఈ విధంగా లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగిస్తే అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. అంతేకాని తలంటు స్నానం చేయకూడదు. చొల్లంగి అమావాస్య రోజున తలస్నానం చేస్తే విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోతుంది. తలపైన నీళ్లు పోసుకుని స్నానం చేస్తే దాన్ని తలస్నానం అని అంటారు. తలకి షాంపూని పెట్టుకుని స్నానం చేస్తే దాన్ని తలంటు స్నానం అని అంటారు. కాబట్టి ఈ అమావాస్య రోజున తలస్నానం మాత్రమే చేయాలి. వట్టి నీళ్లతోనే స్నానం చేయాలి. ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య రోజున ఒక అద్భుతమైన పరిహారాన్ని పాటిస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది. ఆ శక్తివంతమైన పరిహారం ఏమిటంటే ఈ చొల్లంగి అమావాస్య రోజున ఒక గాజు గిన్నెలో ఉప్పు వేసి మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు ఆ ఉప్పు గిన్నెను పెట్టండి. అమావాస్య పూర్తయిన తర్వాత రోజున ఈ ఉప్పును తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయండి. చొల్లంగి అమావాస్య రోజున ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి ప్రవేశిస్తుంది. డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది. మరీ ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య నాడు ఎడమ కాలికి నల్ల దారం కట్టుకోండి. అమావాస్య రోజున కాలికి నల్ల దారం కట్టుకుంటే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి సకల ఐశ్వర్యాలను పొందవచ్చు. అమావాస్య రోజున తెలిసి తెలియక ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు. ఈ రోజున ఎవరికైనా అబద్ధం చెబితే మీ జీవితంలో ఏలినాటి శని వెంటాడుతుంది. అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్రలేవకూడదు. అమావాస్య రోజున ఆలస్యంగా నిద్ర లెగిస్తే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. బీరువాను లక్ష్మీ రూపంగా భావిస్తారు. అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన తిథి. కాబట్టి మీ బీరువాలో ఉన్న ధనం రెండింతలు అవ్వాలని కోరుకునేవారు ఈ చొల్లంగి అమావాస్య రోజున మీ బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువా పైన కుంకుమ బొట్లు పెట్టండి. అమావాస్య రోజున ఇలా చేస్తే మీ బీరువాలో లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుంది. మీ ఇంటి ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది. రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. విష్ణుదేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున కొన్ని రావి ఆకులను తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు. చొల్లంగి అమావాస్య రోజున పొరపాటున కూడా కొత్త వస్త్రాలను వేసుకోకూడదు. చొల్లంగి అమావాస్య రోజున రాత్రి సమయంలో అన్నం తినకూడదు. అల్పాహారం మాత్రమే స్వీకరించాలి. అంటే రాత్రి సమయంలో అన్నం తినకుండా ఏమన్నా పళ్ళు కానీ టిఫిన్లు కానీ తినండి. అంతేకాని అన్నం మాత్రం తినకండి. అమావాస్య రోజున దేవుని పటాలను శుభ్రం చేయకూడదు. ఈ చొల్లంగి అమావాస్య రోజున గంగా జలం అమృతంగా మారుతుందని నమ్ముతారు. కాబట్టి ఈ అమావాస్య రోజున పుణ్యనదుల్లో స్నానం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. పుణ్యనదుల్లో స్నానం చేయలేనివారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని తలస్నానం చేయండి. జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అమావాస్య రోజున ఎక్కువగా భూమిపైన దుష్టశక్తులు సంచరిస్తాయట. కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య రోజున
మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉండాలంటే మీ ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకోండి. ఇంటికున్న నరదిష్టి మొత్తం తొలగిపోతుంది. ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించవు. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ చొల్లంగి అమావాస్య రోజున గోవుకి ఏదైనా ఆహారాన్ని తినిపించండి. సకల దేవతల ఆశీర్వాదాలు మీ ఇంటిపై ఉంటాయి. అమావాస్య రోజున గోవుకు ఆహారం తినిపిస్తే కుటుంబ కష్టాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వరిస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. అమావాస్య మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు. అలాగే అమావాస్య రాత్రి సమయంలో పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు. అమావాస్య రోజున గడ్డం తీసుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, గోళ్లు కత్తిరించడం చేయరాదు. ఇలా చేస్తే మాత్రం జీవితాంతం పేదరికం ఏర్పడుతుంది. ఎవరికైతే పెళ్లి కావట్లేదో, అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈ చొల్లంగి అమావాస్య రోజున అరటి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి. దంపతులు మధ్య కలహాలు తొలగిపోతాయి. అలాగే పెళ్లి కానివారికి మంచి సంబంధం కుదురుతుంది. అలాగే ఈ చొల్లంగి అమావాస్య రోజున బియ్యం పిండిలో కొంచెం పంచదారను కలిపి చీమలకు ఆహారంగా వేయండి. ఇలా చేయడం వలన మీ పితృదేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు. అమావాస్య రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే వంశపారపర్య దోషాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య నాడు స్వయంపాకం దానం చేస్తే చాలా మంచిది. స్వయంపాకం అంటే ఒక రోజుకు సరిపడా నిత్యవసర సరుకులను ఎవరికైనా బ్రాహ్మణులకు దానం చేయండి. అమావాస్య రోజున స్వయంపాకం దానం చేస్తే మీ ఇంటికి 7 తరాల ఐశ్వర్యం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.